आदाबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం పారిశ్రామిక ఎస్టేట్లోని ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ యూనిట్లో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో కనీసం 12 మంది మృతి చెందగా మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని, మరో 34 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ ఎంసీసీ మరియు ఇతర ఫార్మా ఎక్సిపియంట్లు, ఆహార పదార్థాలు మరియు సౌందర్య ఉత్పత్తుల తయారీలో ప్రముఖ సంస్థ అయిన సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉత్పత్తి యూనిట్లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఉదయం 9:20 గంటలకు పాసమైలారం ఫేజ్ వద్ద ఉన్న మా హైదరాబాద్ ప్లాంట్ సమీపంలో జరిగింది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కార్మిక మంత్రి జి. వివేక్ మరియు ఉన్నతాధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ తరువాత విలేకరులతో మాట్లాడుతూ రెస్క్యూ బృందాలు 10 మృతదేహాలను शिफ्ट में 140-150 लोग ड्यूटी में हैं। अभी तक तो 26 लोग हॉस्पिटल में ज्वाइन हुआ बोल के बता रहे, 8 लोग मर चुके हैं बोल के भी ऑफिसर्स ने बता रहे हैं। अब बाकी 50-60 लोग हॉस्पिटल में फैक्ट्री में अभी है। उन लोगों का क्या हुआ, क्या हाल है, अभी तक कोई पता नहीं है। रेस्क्यू ऑपरेशन अभी चल रहा है। हम गवर्नमेंट से यही डिमांड कर रहे हैं, जो लोग मर चुके हैं उन लोगों को 1 करोड़ रुपए एक्सग्रेशिया दीजिए, और जो लोग घायल हुआ है उन लोगों को 50 लाख एक्सग्रेशिया दीजिए। घायल हुए से लोगों को कॉर्पोरेट हॉस्पिटल में फॉरेन ज्वाइन कराइए। ये तीसरा इंसिडेंट पासमैलारम में ये 1 साल में हुआ है। आगे ऐसा नहीं होने के लिए जो इंस्पेक्शंस करना है, जो सेफ्टी मेजर्स लेना है, मैं गवर्नमेंट से डिमांड करता हूं, वो पूरा जिम्मेदारी। Of the blast in a pharmacy industry which is situated in Sangareddy district. It's very shocking news because people from different parts of the country who have been working there. పాసమైలారంలోని సిగచి కెమికల్ ఇండస్ట్రీలో జరిగిన పేలుడులో మృతుల కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి ₹5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఫ్యాక్టరీస్ డైరెక్టర్ గాని, బాయిలర్స్ డైరెక్టర్ గాని ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. ఫ్యాక్టరీస్ డైరెక్టర్ గాని, బాయిలర్స్ డైరెక్టర్ గాని ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళని మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్.
సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయాలి. ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एएनए न्यूज़।